వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగణనలో ఎవరి కుటుంబ వివరాలు వారే స్వంతంగా నమోదు చేసుకోవడానికి కల్పించిన స్వీయ గణన సౌలభ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి విజ్ఞప్తి. రాగినేడు గ్రామంలో ఘనంగా స్వయంభూ వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి 3వ వార్షికోత్సవ వేడుకలు. హెచ్చుల సంఘం ఏదో, కార్మికుల పక్షపాతి సంఘం ఎవరో కార్మికులకు బాగా తెలుసన్న AITUC ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి అల్లాగౌడ్. ముగిసిన సూపర్ సమ్మర్ కంప్యూటర్ AI రోబోటిక్స్ లెర్నింగ్ ప్రోగ్రాం. రామగుండం తబిత ఆశ్రమంలో ఘనంగా భాస్కర్ రావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మాదిరెడ్డి నాగరాజు కూతురు కావ్య జన్మదినం వేడుకలు. జనగణనలో ఎవరి కుటుంబ వివరాలు వారే స్వంతంగా నమోదు చేసుకోవడానికి కల్పించిన స్వీయ గణన సౌలభ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి అన్నారు. జనగణన స్వీయ గణనపై అవగాహన కల్పించడానికి శనివారం నిర్వహించిన 2K మారథాన్ను రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం సాయంత్రంతో స్వీయ గణన చేసుకోవడానికి గడువు ముగిసిపోతుందన్న, ఎక్కువ మందికి అవగాహన కల్పించడానికి విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగానే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ ఆదేశాల మేరకు 2K మారథాన్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్యూమరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆర్పీలు పాల్గొన్న ఈ మారథాన్ రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి గోదావరి కని చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా గోదావరి కని చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు జనగణనపై అవగాహన కల్పించే పాటలు పాడి అలరించారు. అనంతరం నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్ మామిడాల శ్రీహరి స్వీయ గణన చేసుకోవడంపై అవగాహన కల్పించారు. జనగణన ప్రక్రియ 2 దశల్లో సాగుతుందన్నారు. స్వీయ గణన ప్రక్రియ మే 10వ తేదీన ముగిసిపోతుందన్నారు. ఆన్లైన్ వెబ్సైట్ లింక్ తెరిచి స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లో సులువుగా వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. మే 11వ తేదీన మొదటి దశ జనగణన ప్రారంభమవుతుందన్నారు. ఎన్యూమరేటర్కు పూర్తి వివరాలు అందించి సహకరించాలని కోరారు. ఈ విధంగా ర్యాలీ తీసుకొని ప్రజలకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఏ విధంగా చేసుకోవాలనే ఒక అవగాహన సందర్భంగానే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసినాం. దయచేసి అందరూ కూడా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించి ఇటు దాన్ని 100%గా నిర్వహించడానికి కోఆర్డినేషన్ సపోర్ట్ కావాల్సిందిగా రామగుండం కార్పొరేషన్ కోరుతున్నాము. సో కాబట్టి రేపు 10 తారీఖు నాడు ఈ ప్రోగ్రాం ముగుస్తుంది. ఈ లోపు మనం ఎంత సాధ్యమైతే అంత సెల్ఫ్గా ఇబ్బంది వాళ్ళే సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవాల్సిందిగా అందరికీ కోరుచున్నాం. ఎన్యుమరేషన్ అనేటువంటిది మొట్టమొదటిగా మనకు 16 సంవత్సరాల తర్వాత ఈ జనగణన అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కరోనాలో మరి కొంతకాలము జనగణన జరగలేదు. 2011లో జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే మన దేశ అభివృద్ధి జరగాలంటే, ప్రగతి జరగాలంటే మన పరిస్థితులు కూడా మన దేశానికి తెలియాలి. కనుక మన యొక్క వివరాలను ఈ
భారతదేశం మొత్తంలో జరిగేటువంటి దేశ గణనలో మనం కూడా భాగస్వాములం అవుతూ మన ఇంటి యొక్క పరిస్థితులు, మన ఇంటి వాతావరణము, మనము ఏ విధంగా మన పరిస్థితులు ఉన్నాయో తెలియజేసినట్లయితే మనం పొందేటువంటి అనేక పథకాలను కూడా మనం పొందగలుగుతాం. ఈ కార్యక్రమాన్ని మరి జనగణన అనేటువంటి 2 విడతలుగా జరుగుతుంది. మొదటి విడతగా హౌస్ హోల్డ్ సర్వే జరుగుతున్నాయి, అంటే ఇంటి గణన జరుగుతుంది. మొత్తం ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ ఇంటి పరిస్థితులు, ఆ కుటుంబం యొక్క పరిస్థితులు మాత్రమే మిమ్మల్ని ప్రశ్నలు అడిగి 33 ప్రశ్నలు అడిగి మిమ్మల్ని సమాచారం సేకరిస్తారు. అవునా కాదా అని మాత్రమే అడుగుతారు తప్ప ఇంక ఎక్కువగా ఏమి ఉండదు. మరొకటి, ఈ గణన హౌస్ హోల్డ్ సర్వే అనేటువంటిది భారతదేశం మొత్తంలో మరి జరుగుతూ ఉంది. దీనికి మన రామగుండం పరిధిలో మనము ముఖ్యంగా ఎన్యూమరేషన్స్ అనేటువంటిది మే 11 నుండి జూన్ 9 వరకు మన ఇంటి వద్దకు ఎన్యూమరేటర్స్ వచ్చి మన యొక్క జనాభా గణనను వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దానికంటే ముందు మనకు ఏప్రిల్ 26 నుండి మరి మే 10 వరకు స్వీయ గణన అనేటువంటిది ఉంటుంది. అంటే ఎన్యూమరేటర్ వచ్చే వరకు మనం ఉంటామో లేమో, ఒకవేళ లేనట్టయితే ఎలా అనేటువంటిది ఇబ్బంది పడకుండా ఉండడం కోసము ఎన్యూమరేటర్ వచ్చి మనల్ని ప్రశ్నించకుండా అనే వారికి సమాధానం దొరికే విధంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేటువంటిది మరి భారత ప్రభుత్వం మొదటిసారిగా మనకు డిజిటల్ విధానంలో తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సెక్రటరీ మహేశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ చింతల ఆంజనేయులు, సూపరింటెండెంట్ పబ్బల శ్రీనివాస్, అకౌంటెంట్ రవితేజ, ఎన్యూమరేటర్ ప్రతినిధులు అంజన్ కుమార్, స్వరూప్ చంద్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, మెప్మా టీఎంసీ మౌనిక, సిఓలు తదితరులు పాల్గొన్నారు. రాగినేడు గ్రామంలో స్వయంభూగా వెలసిన నాగలింగేశ్వర స్వామి దేవాలయం 3వ వార్షికోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ హాజరు కాగా వేములవాడ వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోలేటి దామోదర్ వేద పండితులు మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ దత్తత దేవాలయం రాగినేడు గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో గత 3 సంవత్సరాల క్రితం పుష్పగిరి పీఠాధిపతి శ్రీ శ్రీ భారతి శంకర స్వామిచే ప్రాణ ప్రతిష్టాపన జరుపుకోవడం జరిగిందని, నేడు 3వ వార్షికోత్సవాన్ని వేములవాడ వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాజలింగ విగ్రహాయ రాజలింగ విగ్రహాయ రత్నగజిత భూషణాయ రాజరాజ రత్నగజిత భూషణాయ రాజరాజ భూషితాయ హర నమ పార్వదేవతయే హర హర మహాదేవ హర నాగలింగేశ్వర భగవాని అగ్నే సంతహోత్రైదం నమః. విశ్వరుతేన విద్రావరుణాసతేధే పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథోయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి. పార్వతి ఆశ్రయించి అందరికి ప్రసాదం ఇచ్చినాం, తీర్థం ఇచ్చినాం. అందరు తీర్థం తీసుకుని వాళ్ళు, ప్రసాదం తీసుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళగలరు. రాలేదు అనుకుంటే అందరూ వచ్చి 3 సంవత్సరాల క్రితం పుష్పగిరి పీఠాధిపతి శ్రీ 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 భారతీ శంకర స్వామి మహాస్వామి గారి చేతుల మీదుగా ప్రతిష్ట చేయడం జరిగింది స్వయంభూ నాగలింగేశ్వర దేవాలయం. ఆ పుష్పగిరి పీఠాధిపతి గారితో పాటు రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, రాగినేడు గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజల సమక్షంలో వైభవంగా ప్రతిష్ట చేసుకొని 3 సంవత్సరాల సందర్భంలో ఈరోజు 3వ సంవత్సర వార్షికోత్సవం. మరి వేములవాడ వేద పండితులు వచ్చి ఇక్కడే
పూజారి గారు గౌరవనీయులు చెప్పారు. వేములవాడ వేద పండితులు మరి స్థానిక వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మళ్ళొకసారి కూడా రామగిరేడు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు. 3వ వార్షికోత్సవానికి అందరూ భాగస్వాములై చాలా వైభవంగా చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ చక్కటి కార్యక్రమం నిర్వహించడం నాకు కూడా నా పూర్వజన సుఖితంగా భావించి చాలా సంతోషంగా ఉన్నాం. ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దత్తత దేవాలయమైనటువంటి పెద్దపల్లి జిల్లా రాగినీడి గ్రామంలో ఉన్నటువంటి స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు 3వ వార్షికోత్సవం ఇక్కడ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా జరపబడింది. ఉదయం గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచనము, గౌరీ పూజ, అఖండ దీపస్థాపన, రక్షాసూత్రము, అలాగే గౌరీ, వాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ, ప్రధాన కలశస్థాపన, శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామికి విశేషమైనటువంటి అభిషేకము, తర్వాత స్వామి ప్రీతికి రుద్రహవనము. ఈ దేవాలయంలో చక్కగా వేములవాడ నుంచి వచ్చినటువంటి అర్చకుల ద్వారా ఇక్కడ జరిపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశ్యం ప్రధానంగా లోక కళ్యాణార్థం ఈ లోకల్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా చక్కగా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ వైదిక కార్యక్రమము ప్రతిష్ట చేసి 3 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు వార్షికోత్సవం ఈ రాగినేడి గ్రామంలో చక్కగా చేయడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, గోదావరి ఖని మరియు ఎన్టీపీసీ ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని సాధించింది. మా విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో మెరిసి పాఠశాల ప్రతిష్టను మరింత పెంచారు. బి శివకేశవ 577, ఏ కేదరేశ్వర్ 574, జి అమూల్య 571, ఎస్ ఆరాధ్య 570, బి హర్షిత 569, ఎన్ శ్రీహరిణి 569. ఇవే కాకుండా 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 24 మంది, 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 78 మంది, 450 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 41 మంది, 400 పైగా సాధించిన విద్యార్థులు 14 మంది మరియు ప్రతి సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించే ఏకైక విద్యాసంస్థ. ఈ విజయానికి కారణమైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు. కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విజయవంతమైన భవిష్యత్తుకు బలమైన పునాది. Admissions are open for the academic year 2026 to 2027. For more information, contact 812-502-5130, 812-502-5131, 812-502-5132, 94-929-37240. వార్తలకు తిరిగి స్వాగతం. హెచ్చుల సంఘం ఏదో, కార్మికుల పక్షపాతి సంఘం ఎవరో కార్మికులకు బాగా తెలుసని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ అన్నారు. గోదావరిఖని భాస్కర్రావు భవన్లో శనివారం ఏఐటీయూసీ ఆర్జీవన్ కార్యదర్శి రంగు శ్రీనివాస్తో కలిసి మడ్డి ఎల్లాగౌడ్ మాట్లాడుతూ కార్మికుల హక్కులపై యాజమాన్యంపై పోరాటం చేయాల్సింది పోయి గుర్తింపు సంఘం ఏఐటీయూసీని విమర్శిస్తే కార్మికులు జేజేలు పలుకుతారని ఆశపడుతున్నారన్నారు. ఏఐటీయూసీకి విమర్శలను ఎదుర్కొనే దమ్ముందని, యాజమాన్యంతో పోరాడి కార్మికుల సమస్యలను సాధించే సత్తా ఉందని తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఏఐటీయూసీ ముందు భాగాన నిలుస్తుందన్నారు. కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీని విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. అనవసరమైన విమర్శలను తాము పట్టించుకోమని కార్మికుల అండా మా బలమని తెలిపారు. సంస్థ పరిరక్షణ కోసం, కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ నిరంతరం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. సింగరేణిలో ఏదో వచ్చి ఏదో పోయినట్టుగా కొన్ని సంఘాలు యజమాన్యంపై పోరాటం చేయవలసింది పోయి గుర్తింపు సంఘంని విమర్శిస్తే మాకు కార్మికులు జేజేలు పడతారనో లేకపోతే ఏదో దురుద్దేశంతో యూనియన్ మీద విమర్శ చేయడం కొన్ని సంఘాలు పనిగట్టుకొని విమర్శ చేస్తున్నాయి. ఈ విమర్శలను తట్టుకునే శక్తి ఉంది, పని చేయించే దమ్మున్నది. కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేసే ఓపిక ఏఐటీసీ నాయకత్వానికి ఉన్నదన్నది వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకోటి, గత 10-12 సంవత్సరాల నుంచి సమస్యలన్నీ కూరుకుపోయి తెప్పలిగా ఉన్నాయి. వారికి ఆ కళ్ళకు ఇవి కనపడతలేవు. మేము
ఏఐటీసీగా గుర్తింపు సంఘంగా గెలిచినాక మీ విమర్శలు ఎన్ని చేసినా పట్టించుకోకుండా కార్మిక వర్గం కోసం పనిచేయాలనేదే మా ఆలోచన విధానం. అందుకని ఈ సంవత్సరంన్నరలో 2 సంవత్సరాల లోపు మేము మైన్స్ మీద కానీ బస్తీలలో కానీ చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. మైన్స్లో 1 ఇంక్ లైను, 2 ఇంక్ లైను, 11 ఇంక్ లైను, 2A మైన్స్ మీద కానీ లేదా సివిల్ డిపార్ట్మెంట్ కానీ లేదా సిఎస్పి కానీ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా కొత్త కొత్త పనులు ఏదైతే ఓసి ఫైన్ ఏ విధంగా మేము పనులు చేయించినామో కార్మిక వర్గానికి తెలుసు. ఇక ఒకరు కళ్ళెర్ర ఎత్తాడు, బొమ్మలు ఎగిరేస్తారు, ఆ బొమ్మలు ఎగిరేసాడు, కన్ను ఎగిరేసాడు, మాకెందుకు? కార్మికులు ఎవరు ఎచ్చుల సంఘమో, ఎవడు ఎచ్చులు పడతారో, ఎవడు ఎగిసి పడతారో అది కార్మిక వర్గం గుర్తించుతుంది. మేము ఇలా మహిళా కార్మికులకు కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూములు కట్టించినాం, బాత్రూములు కట్టించినాం, జిఎం ఆఫీసులో కూడా మెరుగుపరిచినాం. ఎక్కడ లేని విధంగా హెచ్ఎల్ కమిటీలో పెట్టి 10-15 సంవత్సరాల నుంచి రోడ్లు వేయలేదు. ఈ రోజున గోవారి కాలనీలో ఉదయ్ నగర్, ఐబీ కాలనీ, బస్టాండ్ కాలనీ, గాంధీ నగర్, శారదా నగర్ రోడ్లు వేయించినాం. జీడీకే 11 ఇంక్ లైన్ కార్మిక సోదరులు 2 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న 3వ మ్యాన్ రైడింగ్ ఇవాళ లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే ట్రయల్ రన్ను నిర్వహించడం జరిగింది. ఇవాళ మనం కార్మికులకు సౌకర్యార్థం మైన్స్ కమిటీలలో, సేఫ్టీ కమిటీలో, అలాగే జిఎం కమిటీలో ఎన్నో 2 సంవత్సరాల నుండి అడగగా ఇవాళ అది ప్రారంభోత్సవం ట్రయల్ రన్ చేయడం జరిగింది. దీనికి 4 సిమ్ 1 డీప్ నుండి 24 లెవెల్ నుండి 3 సిమ్ 52 లెవెల్ వరకు మ్యాన్ రైడింగ్ ఉంటుంది. ఇది దాదాపుగా 1 కిలోమీటర్న్నర నడక కార్మికులకు తప్పుతుంది ఈ మ్యాన్ రైడింగ్ ద్వారా. ఇది కార్మికుల 11 ఇంక్ లైన్ కార్మికుల ఘన విజయం. ఇవాళ ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న మ్యాన్ రైడింగ్ ఇవాళ ట్రయల్ రన్ చేయడం జరిగింది. అదేవిధంగా మా కార్మికుల సౌకర్యార్థం జిఎం గారు, మన ఆర్జీవన్ జిఎం గారు కబోర్డ్స్ కోసం 20 లక్షల శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సివిల్ సారు వరప్రసాద్ సారు కూడా దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కబోర్డు శాంక్షన్ 20 లక్షలు చేసినందుకు జిఎం గారికి, అదేవిధంగా వరప్రసాద్ గారికి ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మ్యాన్ రైడింగ్ కోసం అహర్నిశలు మా పిటి కమిటీ, సేఫ్టీ కమిటీ కాకుండా ఆ యొక్క ఏజెంట్ గారు చిలక శ్రీనివాస్ గారు, అదేవిధంగా మేనేజర్ మల్లేశం సార్ కూడా దీన్ని ఎంతో పట్టుదలతో ఇవాళ కంప్లీట్ చేసి ట్రయల్ రన్ చేయడంలో వారి పాత్ర ఉన్నది. వారికి కూడా మేము ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్, టీ ఫైబర్, సూపర్ టీచర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ సమ్మర్ కంప్యూటర్, ఏఐ మరియు రోబోటిక్స్ లెర్నింగ్ ప్రోగ్రాం శనివారంతో ముగిసింది. గోదావరిఖని గాంధీ పార్క్ పక్కన ప్రభుత్వ పాఠశాలలో గత వారం రోజులుగా సమ్మర్ క్యాంప్ ఏఐ రోబోటిక్ లెర్నింగ్ కోచింగ్ నిర్వహించారు. మే 4 నుంచి మే 9 వరకు నిర్వహించిన సమ్మర్ క్యాంప్లో 86 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆకర్షణీయంగా విద్యార్థులకు ఆటలతో సాగేటట్లు కార్యక్రమాన్ని రూపొందించారు. మొదటి రోజు కంప్యూటర్ భాగాలు, ఉపయోగాలు, నిత్య జీవితంలో వివిధ రంగాల్లో కంప్యూటర్ ప్రాముఖ్యత గురించి వివరించి సంబంధిత ప్రాజెక్ట్స్ పిల్లలతో చేయించారని విద్యార్థులు వెల్లడిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాలు, వాటి ప్రాముఖ్యత, ఆవశ్యకత, విద్యారంగంలో ఉపయోగపడే పలు సంబంధిత ఏఐ టూల్స్ గురించి బోధించారని తెలిపారు. రోబోటిక్స్ విభాగంలో విద్యార్థులకు చంద్రయాన్ 3లో ఉపయోగించిన రోబోట్ ఎలా ప్రయాణిస్తుందనే అంశంపై మిషన్ మూన్ రోబోట్ను విద్యార్థులు ప్రయోగపూర్వకంగా తయారు చేపించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కంటే దీటుగా సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపడాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీ ఫైబర్ సమన్వయంతో సూపర్ టీచర్ అధ్యాపకుల బృందంతో ఈ కార్యక్రమాన్ని శనివారం విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ ముగింపు కార్యక్రమంలో మండల విద్యాధికారి మల్లేశం పాల్గొని మాట్లాడుతూ సమ్మర్ను సృజనాత్మకంగా వినియోగించుకోవాలని ఏఐ రోబోటిక్స్ లెర్నింగ్ను విద్యార్థులకు నేర్పించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. టీ ఫైబర్ మరియు జిల్లా విద్యాశాఖ కలెక్టర్ గారి ఆదేశం ఉంది. జిల్లా విద్యాశాఖ మరియు టీ ఫైబర్ కలిసి మన జిల్లాలో ఒక 4 ప్రాంతాలలో సూపర్ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా
వారం నుండి మన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గాంధీ పార్క్ గోదావరిఖనిలో నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా పిల్లలకు కంప్యూటర్ బేసిక్స్, కంప్యూటర్ మౌస్ ఏ విధంగా వాడాలి, కీబోర్డ్ ఏ విధంగా వాడాలి, దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, చిన్న చిన్న ఆపరేషన్స్, తర్వాత గేమ్స్ ఇంట్రెస్ట్ కలిగే విధంగా, అదేవిధంగా రోబోటిక్స్ సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా పిల్లలకు నేర్పడం జరిగింది. దానికి టీ పైపర్ నుంచి రాహుల్ గారి యొక్క టీము కృషి చేయడం జరిగింది. దాంట్లో ఆర్పీగా రవీందర్ గారు పాల్గొన్నారు. దానికి ఈ పాఠశాలను అకామిడేషన్ ఇచ్చినందుకు రాంబాబు గారికి కూడా కృతజ్ఞతలు. ఇట్లాంటి సమ్మర్ క్యాంపుల వల్ల పిల్లల్లో సృజనాత్మకత తీసి వాళ్ళు ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, అదేవిధంగా రోబోటిక్స్లో, అదేవిధంగా కంప్యూటర్స్లో ముందుకు వెళ్ళే విధంగా ఈ శిక్షణ కార్యక్రమాలు తోడ్పడతాయి. కాబట్టి పిల్లల్ని ఇక్కడికి క్యాంపు పంపించి విజయవంతం చేసినందుకు పేరెంట్స్ కూడా ధన్యవాదాలు. దాదాపుగా పాలకులకి అందరికీ సుమారుగా 28 విద్యార్థులు పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఈరోజు అందరికీ కూడా సర్టిఫికేట్ చేయడం. ఇలాంటిది ఇంకా ఒక్కొక్కసారి ఉంటే మంచిగా అన్నీ నేర్చుకోవచ్చు, నేర్చుకోవచ్చు, ప్లేయింగ్ చేయొచ్చు. Today we made the robotic machines, the machines are useful to human beings. Many bugs. The human beings are useful to the machines to complete the work easily. And the summer camp will feel better, and the teachers are say good to us. We learn how to we operate the computer and parts of the computer, and how we can draw the drawings in computer. కార్యక్రమంలో టీ ఫైబర్ మేనేజర్ శ్రీరామ్ రాహుల్, ప్రధానోపాధ్యాయులు రాంబాబు, డిఆర్పి రవీందర్ రెడ్డి, సమ్మర్ క్యాంప్ శిక్షకులు రామస్వామి, రమ్యశ్రీ, దినేష్, సాయి మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరిఖనిలోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మాదిరెడ్డి ఇందుమతి భాస్కర్ రావు ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వర్గీయ మాదిరెడ్డి నాగరాజు కుమార్తె కావ్య పుట్టినరోజు సందర్భంగా శనివారం రామగుండంలోని తవితా ఆశ్రమంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ఆధ్వర్యంలో ఆశ్రమంలోని పిల్లల నడుమ జన్మదిన కేక్ను కట్ చేసి స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా మద్దెల దినేష్ మాట్లాడుతూ, మాదిరెడ్డి ఇందుమతి భాస్కర్ రావు ట్రస్ట్ ద్వారా ఇంటికి మంది పేదలకు, నిరాశ్రయులకు, అనాథలకు అండగా నిలిచిందన్నారు. స్వర్గీయ మాదిరెడ్డి నాగరాజు వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని కుటుంబ సభ్యుల సహకారంతో గోదావరిఖని, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ట్రస్ట్ ద్వారా సేవలు అందించడం హర్షణీయమని దినేష్ ప్రశంసించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తబితా ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్, విమలతో పాటు ఆశ్రమ పిల్లలు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరిఖని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ.
లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వార్తలకు తిరిగి స్వాగతం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగణనలో ఎవరి కుటుంబ వివరాలు వారే స్వంతంగా నమోదు చేసుకోవడానికి కల్పించిన స్వీయ గణన సౌలభ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి విజ్ఞప్తి. రాగినేడు గ్రామంలో ఘనంగా స్వయంభూ వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి 3వ వార్షికోత్సవ వేడుకలు. హెచ్చుల సంఘం ఏదో, కార్మికుల పక్షపాతి సంఘం ఎవరో కార్మికులకు బాగా తెలుసన్న ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి అల్లాగౌడ్. ముగిసిన సూపర్ సమ్మర్ కంప్యూటర్ ఏఐ రోబోటిక్స్ లెర్నింగ్ ప్రోగ్రాం. రామగుండం తబిత ఆశ్రమంలో ఘనంగా భాస్కర్ రావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మాదిరెడ్డి నాగరాజు కూతురు కావ్య జన్మదినం వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.